మీరు 13 ఇయర్స్‌గా సంపత్ నంది గారితో పరిచయం అన్నారు. సో, అది ఎలా స్టార్ట్ అయింది? అంటే మీరు కెరియర్ స్టార్టింగ్ నుంచే అంటే సంపత్ నంది సార్ రైటర్గా ఉండేవారు, నేను లిరిసిస్ట్గా ఉండేవాడిని. సో లిరిసిస్ట్గా నేను రాసిన పాట హిట్ అయింది. సో అందులో కొన్ని పదాలు సౌండ్ ఏది సార్ అది? అది ఆయుధం మూవీలో ఓయిరాజు కన్నులో నువ్వు అనే సాంగ్ ఉంటుంది. అది మా కెమెరామ్యాన్ రింగ్ టోన్ కూడా. అవునా, థ్యాంక్ యూ. 10 ఇయర్స్ నుంచి రింగ్ టోన్ పెట్టుకున్నారు. సూపర్ సార్. సో ఓయిరాజు కన్నులో నువ్వే సాంగ్ సార్కి చాలా ఇష్టం. సో నేను ఖమ్మంలో చదువుకుంటున్నప్పుడు నాకు కాల్ చేసి పిలిచారనమాట. సో నేను వచ్చి కలిశాను. ఇక అప్పటి నుంచి సార్తో ఎక్కువ నేను ట్రావెల్ చేస్తున్నానండి. సో అలాగా ఆయన రైటర్, డైలాగ్ రైటర్గా, నేను లిరిక్ రైటర్గా, సో మా మధ్య ఒక అనుబంధం ఏర్పడింది. అది ఎంత అంటే ఇప్పుడు బెంగాల్ టైగర్ చేసేంత. అండ్ మీరు ఖమ్మంలో చదువుకున్నప్పుడే ఈ సాంగ్స్ రాసేవారా, లేకపోతే ఇండస్ట్రీకి వచ్చారా? ఆల్మోస్ట్ నేను 10th తర్వాత ఇండస్ట్రీకి వచ్చేసానండి. 10th తర్వాత వచ్చేసి ట్రై చేస్తున్నాను, బట్ చదువు నెగ్లెక్ట్ చేయలేదు. కంప్లీట్ ఎంఏ బీఈడీ చదివాను. కాకపోతే సినిమా ఇండస్ట్రీలో లాస్ట్ 14 years నుంచి ట్రావెల్ చేస్తూనే ఉన్నాను. ఓకే. అంటే మీరు స్టార్టింగ్లో ఓన్లీ లిరిసిస్ట్గానే ఉందామని అనుకున్నారా? అంటే బేసికల్లీ నేను లిరిసిస్ట్గా అయ్యేంత నాలెడ్జ్ లేదు యాక్చువల్లీ ఫస్ట్లో. నేను ఏంటంటే జస్ట్ ఏదో ఒక జెమినీ టీవీలో వన్స్ మోర్ ప్లీజ్ కాంపిటీషన్ ఏదో ఉంటే జస్ట్ అలా పార్టిసిపేట్ చేద్దామని వచ్చా. సో అక్కడ ఏంటంటే కొంతమంది బీమ్స్ నీ వాయిస్, తర్వాత నీ పాటలు స్టైల్ అయితే బాగుంది, నువ్వు ఇండస్ట్రీలో ట్రై చేయకూడదని ట్రై చేశాను తప్ప వాంటెడ్గా రాలేదు, వాంటెడ్గా అవ్వలేదు. రైట్. సో ఓయిరాజు కన్నులో నువ్వే చాలా పెద్ద హిట్ అయింది. అవునండి. దాని తర్వాత మీ లైఫ్ చాలా మేజర్ చేంజెస్ అని వచ్చాయా? మేజర్ చేంజెస్ లేవు, మైనర్ అయిపోయింది. ఇంకా దాన్ని ఏమంటారు, మైనస్ కాకుండా -°C ఉంటుంది కదా, అందులో వెళ్ళిపోయింది. అంటే నాకు యాక్చువల్ కమ్యూనికేషన్ తెలియకపోవడం ఒకటి, తర్వాత నాకు ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియకపోవడం ఒకటి, తర్వాత నాకు అంత పెద్దగా ఎవరితో రిలేషన్ లేకపోవడం ఒకటి. తర్వాత అప్పటికి నేను ఆల్మోస్ట్ 10th అయిపోయింది, ఇంటర్లో ఉన్నప్పుడే వచ్చాను కాబట్టి. సో అప్పుడు టీనేజ్, తర్వాత ఎడ్యుకేషన్ ఒకటి కంటిన్యూ చేయాలి. సినిమాలు పాట తర్వాతే నాకు సినిమాలు ఉంటాయి, సినిమాలో పాటలు రాస్తారు, దానికి కూడా క్రేజ్ ఉంటుందని తెలిసి తప్ప దాని ముందు ఇలా ఉంటుంది నాకు తెలియదు. సో నేను ఏంటంటే ఎడ్యుకేషన్ వైపు కాన్సన్ట్రేట్ చేయడం, కొంత అటు కొంత ఇటు, ఎలా చెప్పాలంటే 2 పడవల మీద ప్రయాణం కొనసాగించాను అనమాట. దానివల్ల ఎటు కాకుండా ఇది కెరీర్ కూడా ఇలాగా టైం పట్టింది అనమాట. లేదంటే ముందు అయ్యేవాడిని మోస్ట్లీ, ఎంత టైం పట్టకపోవచ్చు. అంటే చిన్నప్పుడు మీకేం సినిమాల్లో రావాలని అసలు ఏమి ఉండదు కదా? లేదండి, ఛాన్సే లేదు. సినిమాల వైపు నాకు ఎప్పుడు అంత ఆసక్తి లేదు. ఓకే. అంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఏంటంటే సార్, ఇంట్లో టేప్ రికార్డ్ ఉండేది అనమాట. టేప్ రికార్డులో కోటి గారి పాటలు, చక్రవర్తి సార్ పాటలు, అండ్ అప్పట్లో చిక్కు బుక్ చిక్కు బూమ్, చిక్కు బుక్ చిక్కు బూమ్ ఒక ఆల్బమ్, అంటే చిరంజీవి సార్ పాటలు, అంటే చాలా పెద్ద పెద్ద స్టార్ హీరోల పాటలు అన్నీ ఇంట్లో ప్లే అవుతుండేది. సో తెలియకుండానే సినిమా పాటల మీద అలాగా కొంచెం ఆసక్తి ఒకటి. రెండోది స్కూల్ డేస్లో పాటలు పాడడం అంటే ఇష్టం ఉండేది, పాటల పోటీలో పాల్గొనడం అంటే ఇష్టం ఉండేది. సో తెలియకుండానే వాటి ప్రభావం అంతా యాడ్ అయిపోయి నేను ఇటు రావడానికి దోహదపడిందేమో నాకు తెలుసు.